ఆర్సీబీ ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 14 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్ల సహాయంతో 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా సిఎస్కేతో శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రొమారియో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతని ధాటికి ఖలీల్ అహ్మద్ ఒకే ఓవర్లో 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో షెపర్డ్ వరుసగా 6లు 4లు బాది 33 పరుగులు పిండుకున్నాడు. 16 నిమిషాలు మాత్రమే క్రీజులో ఉన్న రొమారియో షెపర్డ్ వీర విహారం చేశాడు. ఈ సీజన్ లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కాగా ఓవరాల్ గా రెండో ఫాస్టెస్ట్ 50. వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డ్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. యశస్వి జైస్వాల్ 2023లో కేకేఆర్ పై 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్, రొమారియో షెపర్డ్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. రొమారియో షెపర్డ్ విధ్వంసంతో ఆర్సీబీ చివరి 2 ఓవర్స్ లో 54 పరుగులు చేసింది. ఇక ఇదే మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో 300 సిక్సర్ల మైలురాయి అందుకున్న విరాట్ కోహ్లీ ఒకే జట్టు తరపున ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. సిఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన 3వ ఓవర్లో చివరి 2 బంతుల్ని విరాట్ కోహ్లీ భారీ సిక్సర్స్ గా మలిచి ఈ ఫీట్ సాధించాడు. ఒకే జట్టు తరపున అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో విరాట్ కోహ్లీ 301 సిక్సులతో టాప్ లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత క్రిస్ గేల్ ఆర్సీబీ తరపున 263 సిక్సులు కొట్టగా, ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ 262, కిరణ్ పోలార్డ్ 258 సిక్సులు కొట్టారు. ఇక సిఎస్కే తరపున ధోని 257 సిక్సులు కొట్టాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 500+ సీజన్ రన్స్ చేసిన బ్యాటర్ గా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా 505 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఆరెంజ్ క్యాప్ ని తిరిగి కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ 500కి పైగా పరుగులు చేయడం ఇది 8దోసారి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ డేవిడ్ వార్నర్ రికార్డ్ ని అధిగమించాడు. డేవిడ్ వార్నర్ 7 సార్లు 500కి పైగా పరుగులు సాధించాడు. Subscribe to One India and never miss an update.